ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా కీర్తనలు 133వ అధ్యాయము 1వ వచనము. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులారా, దేవుని ప్రజల్లో ఐకమత్యము మంచిది, మనోహరమైనది. ఎందుకంటే అది దేవుని ప్రేమ ఫలితము, దేవుని సంకల్పము, ఆయన చర్యల వల్ల కలిగే ఫలితము. ఎందుకంటే ఐకమత్యం వల్ల కలిగే ఫలము మధుర సహవాసము, శాంతి, బల ప్రభావాలు. కొత్త ఒడంబడిక ప్రకారము సంఘాలు ఐకమత్యము కలిగి ఉండడము, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడము అతి ప్రాముఖ్యమైన విషయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 6 వచనములు మనం పరిశీలించినట్లయితే సంఘ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సంఘాల్లో పాపం వల్ల, లేక తప్పుడు బోధల వల్ల, లేదా గర్విష్ఠులైన మనుషుల వల్ల చీలికలు వస్తాయి. అందువలన ప్రతి విశ్వాసి కూడా ఐక్యంతో, ప్రేమతో మందిరంలో ఉండాలి. సంఘంలో మీ యొక్క ప్రేమను ప్రతి ఒక్కరి పట్ల చూపించాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.